వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్। আর এই মুহূর্তে আমাদের সঙ্গে রয়েছেন ফলতার সিপিআইএম প্রার্থী শম্ভু কুর্মী। দাদা, ফলতায় আবার পুনর্নির্বাচন হচ্ছে, আবারও প্রচার করতে হচ্ছে, কি বলবেন? যে আবার না, আগে প্রচার করতে পারতাম না, এখন প্রচার করতে পারছি। মানে 29শে এপ্রিল ভোটের আগে আপনারা সামান্য এক দু জায়গায় হয়তো সব ভুল লাগোয়া ছিল, একটা জায়গায় করেছিলেন, সেটা আবার আমাদের বর্ডারের বাইরে লাগোয়া বলে একটা করতে পেরেছি। তারপরে আপনাদের করতেই দেওয়া হয় এবং এই এলাকায় মানে বিরোধী రాజনীతి এতদিন করা చూశారు కదా, ఇది పశ్చిమ బెంగాల్లో ఒక దగ్గర రీపోల్ జరుగుతోంది, దానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం। విచిత్రమైన పరిస్థితి చెప్పనా, పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచినందుకు కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు నేతలు అక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాయి। ఏసీ రూముల్లో కూర్చొని ప్రజాస్వామ్యం లేదు అనేటోళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, వీలైనంతగా షేర్ చేయండి। ఈయన ఫాల్తా నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి శంభు కుర్మీ। టీఎంసీ ప్రభుత్వం పోయింది కాబట్టే తాము ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోగలుగుతున్నామని చెప్తున్నాడు। అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ గతంలో ఏ ఇతర పార్టీని కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు। ఒకసారి ఊహించండి, బీజేపీ అధికారంలోకి రావడం వల్లే చివరికి ఇండి కూటమి నాయకులు కూడా అసలైన ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు। కానీ ఏసీ రూముల్లో హాయిగా కూర్చునే కొన్ని గ్యాంగులు మాత్రం బీజేపీని ప్రజాస్వామ్య వ్యతిరేకి అంటే నోటికొచ్చినట్లు తిడుతున్నారు। ఎంత విచిత్రం! పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ బీజేపీ గెలిచినందుకు సిపిఎం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది। దట్ ఈస్ బీజేపీ। జై హింద్, జై భారత్। మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి। అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం। మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు। నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి। వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।